హలో. నేను డాక్టర్ శ్రీధర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ అండి. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది రేడియాలజీలో ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అండి. మనము ఏదైతే కార్డియాలజీకి యాంజియోగ్రామ్, స్టెంట్ అయితే ఎలా చేస్తూ ఉంటామో, హార్ట్‌కే కాకుండా మనము తల నుంచి అంటే బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకి ఇదే పద్ధతిలో మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మేనేజ్మెంట్ చేయొచ్చు. రక్తనాళాల ద్వారా చేసే పద్ధతిని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అండి. మనకి ఏదైతే ఇప్పుడు సర్జరీ నుంచి మనం లాప్రోస్కోపీకి వచ్చామో, లాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీ ఎలా వచ్చామో, ఇది ఇంకా అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే మనము ట్రీట్మెంట్ అంతా మనకి రక్తనరాల ద్వారా అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా చేసే పద్ధతి. దీంట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో కట్ చేయడాలు, కొయ్యడాలు, కుట్లేయడాలు అనేది ఉండదు. సో పేషెంట్ అనస్థీషియా కూడా అవసరం ఉండదు చాలా వరకు. సో పేషెంట్ని మనము క్యాత్ ల్యాబ్ అంటే ఒక ఎక్స్రే మెషిన్ లాంటి దాంట్లో పడుకోబెట్టి మనం చేసే రక్తనాళాల ద్వారా వెళ్ళి చేసే ఈ పద్ధతిని మనం ఎక్స్రేలో స్క్రీన్ మీద చూస్తూ చేయగలుగుతాం అన్నమాట. సో దీన్నే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు. దీంట్లో మనం చేసేది ఏంటి అంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. బ్రెయిన్ నుంచి కాళ్ళ వరకు అంటే బ్రెయిన్లో వచ్చే వరకు స్ట్రోక్స్ అని అంటే మనం పెరాలసిసే కానీ పక్షవాతమే కానీ ఇవన్నీ రావడానికి కారణాలైన వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. స్ట్రోక్ మేనేజ్మెంట్ అంటాము. అలానే బ్లీడింగ్స్, అన్యూరిజమ్స్ అంటే రక్తనరాలు ఉబ్బడము, ఉబ్బి పగిలిపోవడము, వీటిని అన్యూరిజమ్స్ అంటాము. అంటే బ్రెయిన్లో బ్లీడ్ అయిందంటారు కదా, వీటిని అనమాట. సో వీటినన్నీ కూడా మనము ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా అంటే రక్తనాళాల ద్వారా వెళ్ళి బ్లాక్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇది బ్రెయిన్కి సంబంధించి దీన్ని న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు. సో అదే కాకుండా స్పెషాలిటీస్ ఏంటంటే న్యూరో ఇంటర్వెన్షనల్, ఆంకో ఇంటర్వెన్షనల్, పెరిఫరల్ ఇంటర్వెన్షనల్ అని ఉంటుంది. సో న్యూరో వాళ్ళు న్యూరో ఇంటర్వెన్షన్ ట్రీట్ చేస్తారు. ఆంకో ఇంటర్వెన్షన్స్ అంటే క్యాన్సర్కి సంబంధించిన పద్ధతులని ట్రీట్మెంట్ చేయడము, క్యాన్సర్ని ట్రీట్ చేయడము ఇంటర్వెన్షన్ పద్ధతిలో అంటే రక్తనాళాల ద్వారా ట్రీట్ చేయడం. అది లివర్ క్యాన్సరే కానీ, కిడ్నీ క్యాన్సరే కానీ, స్టమక్ క్యాన్సర్సే కానీ, కంటి క్యాన్సర్సే కానీ ఇలా చాలా క్యాన్సర్స్ ట్రీట్ చేయగలుగుతాము. బోన్ క్యాన్సర్సే కానీ. అదే కాకుండా ఇప్పుడు పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్ అంటాం. పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్ అంటే కాళ్ళు, చేతులు, మిగతా అవయవాలకి ట్రీట్మెంట్ చేసేదాన్ని పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్ అంటాము.